ఈరోజు మీ ఆనందానికి కారకులు అసాధ్యం అనుకున్న పని సంవత్సరం లోపల పూర్తి చేసి మీ అందరికీ ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించారు. అలాంటి వ్యక్తి హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాధవ్ గారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. అయితే కూటమిలో మేము ముగ్గురం కలిసి ఈరోజు మొదటి సంతకం మెగా డిఎస్సి, అది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. అలాంటి మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్లో మీ అందరికీ ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇట్ ఈస్ ఎ లైఫ్ అంబిషన్. ఈరోజు మీటింగ్ కూడా మీరు చూస్తే, నేను చాలా మీటింగులు చూశాను, కానీ ఎక్స్ట్రాడినరీ మీటింగు ఆర్గనైజ్ చేశారు విద్యాశాఖ. ఈరోజు నేను అడుగుతున్నా, ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చారా మీరు? నేను అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఎక్కడైనా సరే టోటల్గా ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాలు వచ్చాయా లేదా? వచ్చాయంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి. అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ని, ఆయన టీంని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఒక అవకాశం, ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం ఒక మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీకు ఒక మాట చెప్పాను, బాబు షూరిటీ, బాబు జాబ్ గ్యారంటీ. ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవిష్యత్తులో ఇటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే 10 లక్షల ఉద్యోగాల కోసం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, మా ఎంపీలు అందరూ ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు. వాళ్ళను కూడా మీ దగ్గరనే కూర్చోమన్న వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కూడా చాలా గర్వపడే విధంగా ఈ కార్యక్రమం. ఈరోజు మనందరం చూస్తే 16,347 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇంకో పక్క 15 ఏళ్లలో 14 సార్లు డిఎస్సి పెట్టి 1,96,619 మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు, మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది, మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి. ఎన్ని వేకెన్సీలు వస్తే ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం, కానీ విద్యాశాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా దాన్ని సాధిస్తాం. 106 కేసులు వేశారు. మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది.